హాయ్ అండి అందరికీ. శనగపిండితో మీలో ఎంతమంది పునుగులు చేశారో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడు పకోడీ బజ్జీయే కాకుండా ఇలా ఒకసారి పునుగులు చేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. అంత టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు. ఒక బౌల్లోకి సరిపడినంత దోసల పిండి, టేస్ట్కు సరిపడినంత సాల్ట్, కొంచెం వంట సోడా, ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ శనగపిండి అంతా కూడా ఈ దోసల పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని ఒక్కొక్కటిగా పునుగుల్లాగా ఆయిల్లో వేసుకోవాలి. వెంటనే కదపకుండా ఒక సైడ్ బ్రౌన్ వచ్చిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పల్లి చట్నీతో కానీ లేదంటే కారం పొడితో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్